హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బోనిగల సొలోమన్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చాలా మంది విలేజెస్ లో చిట్టీలు కడుతూ ఉంటారు కదా. సో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? మంచి క్వశ్చన్ అడిగావు అమ్మా. ఇప్పుడు చూడండి, చిట్టీలో 2 టైప్ చిట్టీస్ ఉంటాయి. ఒకటి రిజిస్టర్డ్, రెండు అన్ రిజిస్టర్డ్. రిజిస్టర్డ్ అంటే ఏంటి? కపిల్ చిట్స్ ఇవి కంపెనీస్ ఉన్నాయి అలాంటి. మార్గదర్శి, శ్రీరామ్ అంటే రిజిస్టర్ అయి ఉంటుంది రిజిస్టర్ దగ్గర. అంటే ఐ సేఫ్. ఇప్పుడు చిట్టీస్ లో ఏమిటి, జనరల్ గా 25 మందో 40 మందో జమ అయ్యి మంత్లీ సమ్ అమౌంట్ పెట్టుకుని ఒక ₹1,00,000 అనుకోండి. సపోజ్ 40 మంది జమ అయ్యారు అనుకోండి. మంత్లీ 2,500 ఇంటూ 2,500 ఇంటూ 40 1,00,000. ఆ 1,00,000ని ఎవరికి నీడ్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అయితే ఇక్కడ ఏమిటంటే ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి ఏమిటంటే తక్కువ ఇస్తారు. ₹1,00,000 70,000 ఇస్తారు. అంటే ₹30,000 ఇంట్రెస్ట్ కట్టాలి, వాళ్ళు నష్టపోతారు. అయితే వాళ్ళ పర్సెప్షన్ ఏముంటుందంటే ఫస్ట్ తీసుకున్న వాళ్ళది మిగతా 39 నెలల డబ్బు కట్టకుండానే జస్ట్ 2,500 కడితేనే 70,000 వచ్చేసింది కదా. సో దీనికి ఇంట్రెస్ట్ లెక్క వేసుకుంటే 40 నెలల తర్వాత నాకు ఇంచుమించు బెనిఫిట్ అవని అంటే ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి లాభం. మరి మిగతా వాళ్ళకి ఏమిటి, ముందు అతనికి ఇస్తున్నారు 30,000, అతను తక్కువకు తీసుకుంటున్నాడు కదా. ఆ 30,000 ఏం చేస్తారంటే 40 మందికి పంచుతారు డివిడెండ్ రూపంలో. పంచడం అంటే వెనక్కి డబ్బులు ఇవ్వరు. నెక్స్ట్ మంత్ కట్టాల్సి ఉంటుంది కదా 2,500, అందులోంచి తగ్గిస్తారు. ఆ 30,000 డివైడెడ్ బై 40 ఇస్తే సమ్ అమౌంట్ వస్తుంది, 700 800 వాటెవర్ తగ్గిస్తారు. నెక్స్ట్ మంత్ 2,500 కట్టకుండా తక్కువ కట్ట వాళ్ళకి ఆ బెనిఫిట్, దాన్ని డివిడెండ్ అంటారు. ఆ డివిడెండ్ పంచడం. ముందు వాడుకున్న వాళ్ళకి లాభమే, చివరి రాకున్న వాళ్ళకి లాభమే. ఎందుకు తక్కువ కట్టుకుంటూ వస్తుంటారు నెల నెల ఆక్షన్ బట్టి. అయితే ఇక్కడ రిజిస్టర్డ్ చిట్స్ లో చివరి వరకు ఉన్న వాళ్ళకి కూడా రిస్క్ ఏమి ఉండదు. రిజిస్టర్డ్ చిట్ అంటే రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి చివరి వరకు ఉంటే కూడా కంపెనీ ఎత్తేయటాలు ఏమి ఉండదు, సేఫ్. రిజిస్టర్డ్ చిట్ లో ఎవరికి ఇబ్బంది అంటే ఫస్ట్ పాడుకుంటారు కదా, వాళ్ళకి షూరిటీలు పెట్టారు. ఎందుకు మరి వాళ్ళు పాడుకున్న తర్వాత కట్టలేదు అనుకో, మిగతా వాళ్ళు నష్టపోతారు కదా. గవర్నమెంట్ షూరిటీలు 3 అడుగుతారు. అంటే డబ్బు తీసుకోవటం కష్టం. అన్రిజిస్టర్డ్ చిట్లో పాడుకున్న వాళ్ళు ఫస్ట్ పాడుకున్న వాళ్ళు హ్యాపీ, షూరిటీలు పెద్దగా ఉండవు, నమ్మకం మీద ఉంటుంది అదంతా. సో హ్యాపీ. మరి అన్రిజిస్టర్డ్ చిట్లు ఎవరికి అన్హ్యాపీ అంటే లాస్ట్ వరకు ఉంటారు కదా. ఈ ఫస్ట్ పాడుకున్న వాళ్ళు 10 మంది ఎగ్గొట్టారు అనుకోండి అమ్మా, అతను చిట్టు నడిపేవాడు రిస్క్ లో పడతాడు. అప్పుడు లాస్ట్ లో వాడికి ప్రాబ్లం అయింది. అన్రిజిస్టర్డ్ చిట్లో బిగినింగ్ పాడుకున్న వాళ్ళకి ఎంజాయ్. అన్ఫార్చునేట్ కండిషన్ ఒక్కోసారి ఏమవుద్ది, డిఫాల్టర్స్ ఎక్కువైనప్పుడు అన్ఫార్చునేట్ కండిషన్స్ లో నడిపేవాళ్ళు పారిపోతున్నారు, కొంతమంది సొంత ఇల్లు కూడా. అయితే చిట్స్ మన దేశంలో బాగా ఎందుకు ప్రాచుర్యం పొందాయంటే తక్షణ అవసరాలకి, నమ్మకం మీద తక్షణ అవసరాలకి. అయితే చిట్స్ లో మనకు తక్షణ అవసరాలు తీరతాయి, కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే చక్ర వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ. అది ఈక్విటీస్ లో అంటే స్టాక్స్ లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మిరాకిల్స్ జరుగుతాయి. ఇప్పుడు చూడండి అమ్మా, రూపాయి వడ్డీ అంటే 12%. 12% మంత్లీ రూపాయి వడ్డీ అంటే సంవత్సరం 12%. కొంచెం ఎక్కువ వస్తే 15% అంటే రూపాయి పావలాను అలా అంటారు. రూపాయి పావలాతో కూడా 15% ఇంట్రెస్ట్తో కూడా ₹1,00,000 45 ఏళ్లలో 8 కోట్లు. ఎక్కడ? సెన్సెక్స్ వచ్చింది 15%, కానీ 1,08 కోట్లు సెన్సెక్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే దీర్ఘకాలం ఉంటే 12% రిటర్న్స్తో కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మనీ మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు 12% వచ్చింది అనుకోండి, అర్థం ఏమిటంటే 12% వస్తే రూల్ ఆఫ్ 72 అంటే 72 డివైడెడ్ బై 12 వేస్తే ప్రతి 6 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. 12% వస్తే 15% వచ్చింది అనుకో, ప్రతి 4 సంవత్సరాలు 8 నెలలకి డబుల్ అవుతూ ఉంటుంది. 18% వచ్చింది అనుకో, ప్రతి 4 సంవత్సరాలకి డబుల్ అవుతుంది. 24 వస్తే ప్రతి 3 ఏళ్ళకి. మనం 12% చెప్తున్నాం జనరల్గా, అంటే 6 ఏళ్ళకి ఒకసారి డబుల్ అయింది. సిప్పు రూపంలో కట్టారనుకోండి, ప్రతి సిప్పు ఈ నెల కట్టిన ఇన్స్టాల్మెంట్ 6 సంవత్సరాలకి డబుల్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రతి ఇన్స్టాల్మెంట్ 6 సంవత్సరాలు డబుల్ అవుతుంది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే షార్ట్ పీరియడ్ లో నీడ్స్ కోసం చిట్స్కి వెళ్ళొచ్చు,
కానీ రిజిస్టర్డ్ చిట్స్ బెటర్. కానీ షూరిటీ లేని వాళ్ళు అన్రిజిస్టర్డ్కి వెళ్తారు, రిస్క్ ఉంటుంది. ఓకే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రిస్క్ ఉండదు, ఏ కంపెనీ కూడా ఎత్తేటి ఉండదు, ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థ కూడా దివాళా తీయటం ఉండదు. ఎందుకు ఉండదు అంటే స్టాక్స్ మీ పేరు మీద ఉండవు, కస్టోడియన్ ఉంటారు. స్టాక్స్ కంపెనీ పేరు మీద ఉండవు, కస్టోడియన్ ఉంటారు. స్టాక్స్ తీసుకొని పారిపోవడానికి ఉండదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సెబీ అండర్లో ఉంటుంది, రెగ్యులేషన్ ఉంటుంది. బ్యాంక్స్ కి రెగ్యులేషన్ ఆర్బీఐ ఎట్లాగో మ్యూచువల్ ఫండ్స్ కి సెబీ. అసలు ఫ్రాడ్ అనేది ఉండదు మ్యూచువల్ ఫండ్స్ లో. ఫ్రాడ్ ఏంటి మీకు తెలియక ఈ మధ్య సైబర్ నేరస్తులు ఏం చేస్తున్నారంటే డిమాట్ అకౌంట్ తీసుకోగానే ఎలాగో మన యొక్క నంబర్ సంపాదించే వాళ్ళు కొన్ని డూప్లికేట్ సంస్థలు, డూప్లికేట్ డిమాట్ అకౌంట్ ఇచ్చి కొన్ని సంస్థలు, ఎవరు సైబర్ నేరస్తులు కృత్రిమంగా మీకు డబ్బు వస్తున్నట్టు చూపించి టెలిగ్రామ్ యాప్స్లో జాయిన్ అయిపోయి కొంతమంది సైబర్ నేరస్తులు నాకు ఇంత లాభం వచ్చింది, ఈ రోజు ఇంత లాభం వచ్చింది అని చెప్పి మభ్యపెట్టి ఫ్రాడ్లు చేస్తున్నారు. మామూలుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఫ్రాడ్ ఉండదు, ఓకేనమ్మా. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఫ్రాడ్ ఉండదు. జెన్యూన్ వెబ్సైట్ ఎత్తుక్కోవాలి మీరు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ జెన్యూన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్తో సైబర్ క్రైమ్ కూడా ఎవడన్నా వచ్చి అనుకో, అట్లా కాదు. లేదంటే జెన్యూన్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వెళ్ళండి, లేదంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలకి వెళ్ళి ఆఫీసులకి వెళ్ళండి, ఫ్రాడ్ ఉండదు. మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీస్ మన డబ్బు తీసుకొని పారిపోవడానికి ఉండదు. ఎన్ని కోట్లని పెట్టండి మీరు, కంపెనీస్ ఫ్రాడ్ చేయడానికి ఉండదు. కంపెనీకి నష్టం వచ్చింది అనుకోండి, వాళ్ళు బిజినెస్ మానేది అనుకున్నారు అనుకోండి, మ్యూచువల్ ఫండ్ నుంచి సెబీ దగ్గర వాళ్ళు ఇంకొక సంస్థను తెచ్చి, ఫైనాన్షియల్ సంస్థ లేదా బ్యాంకింగ్ సంస్థను తెచ్చి అప్పచెప్పి వెళ్ళాలి. ఒకప్పుడు ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్ ఉండేది, వాళ్ళ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు ఎల్ఎన్టీ మన మెట్రో ఉంది, వాళ్ళకి ఎల్ఎన్టీ మ్యూచువల్ ఫండ్ సంస్థ కూడా ఉంది. వాళ్ళు మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి వెళ్ళిపోదలుచుకున్నారు. అప్పుడు ఏం చేశారు, అది హెచ్ఎస్బిసి మ్యూచువల్ ఫండ్స్తో మెర్జ్ అయింది. హెచ్ఎస్బిసి మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి అమ్మేశారు. ఒకప్పుడు రిలయన్స్ అనిల్ అంబానీ గారి మ్యూచువల్ ఫండ్ ఉండేది, అది ఇప్పుడు ఏమైంది నిప్పన్ అనే మ్యూచువల్ ఫండ్ సంస్థకి ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్ అని ఉండేది, అది సుందరం. అట్లా మెర్జ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది, మెర్జ్ అయితే ఇప్పుడు మీ శ్వేత గారికి ఇంత ఫండ్ ఉంది, ఇన్ని యూనిట్స్ ఉన్నాయి, ఆవిడ డబ్బు ఎక్కడ ఎఫెక్ట్ కాదు. మెర్జ్ అయితే మీకు అంత ట్రాన్స్పరెన్స్గా మీ యూనిట్స్ అన్ని మారితే పేరు మారుతుంది అంతే. అంటే ఇన్వెస్టర్ డబ్బులు మ్యూచువల్ ఫండ్ సంస్థలు తీసుకొని పారిపోవడానికి ఉండదు, ఎగ్గొట్టడానికి ఉండదు, డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇవ్వకుండా ఉంటూ ఉండదు. ఎప్పుడన్నా ఈ 50 ఏళ్లలో మ్యూచువల్ ఫండ్ సంస్థ నాకు డబ్బులు ఇవ్వలేదనే వార్త పేపర్లోనే చదివారా మీరు? మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో ఫ్రాడ్ ఎత్తేసారని చదివారా? బ్యాంక్స్ ఎత్తేసాయి, కృషి బ్యాంకు, చార్మినార్ బ్యాంకు, మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎత్తేసారా? డబ్బులు ఇవ్వలేదని ఎవరన్నా ధర్నా చేయటం ఉందా? హైలీ ట్రాన్స్పరెంట్. సెంట్రల్ గవర్నమెంట్ బాడీ సెబీ అండర్లో ఉంటుంది. అంటే సెబీ ఇండిపెండెంట్ బాడీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మళ్ళీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మ్యూచువల్ ఫండ్స్ లో పెద్ద అడ్వాంటేజ్ పవర్ ఆఫ్ కాంపౌండ్. వచ్చేది 12% రిటర్న్స్ అయినా, అంటే గ్యారంటీ కాదు రిటర్న్స్ అయినా, దీర్ఘకాలంలో మన మిరాకిల్స్ చేస్తాయి. దీర్ఘకాలంలో అంటే 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ ఉంటే సరే, 20-25-30 ఇయర్స్ ఎవరు ఉంటారు అనుకోవచ్చు. 10 ఇయర్స్ పెట్టుకోండి, అప్పుడు నీడ్ ఉంటే తీసుకోండి, 5 ఇయర్స్ తీసుకోండి. అసలు మీకు రిస్ట్రిక్షన్ లేదు కదా. ఈ రోజు పెట్టారు, 1 ఇయర్కి ఉద్యోగం పోయింది, తీసుకోవచ్చు కదా. 5,000 లెక్కన 60,000 పెట్టారు, అది 65 కావచ్చు, 55 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మీ అమౌంట్, మీకు నీడ్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా. మీరు T+2 అంటే ట్రాన్సాక్షన్ డే ప్లస్ 2 days, 3 రోజుల్లో మీకు అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. T+2 ట్రాన్సాక్షన్ డే. ఇప్పుడు మండే కొట్టారనుకోండి, వెన్స్డే రోజు వచ్చేస్తాయి. ఫ్రైడే కొట్టారనుకోండి, సాటర్డే సండే అకౌంట్ ఉండదు, ట్యూస్డే వస్తుంది. T+2. దీన్ని సెబీ ఇంకేం చేయబోతుంది, T+0 ట్రాన్సాక్షన్ డే రోజే సెటిల్మెంట్ వచ్చేలాగా స్టాక్స్ లో అయితే. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో T+2, స్టాక్స్ లో అయితే T+1. ఇప్పుడు T+0 చేయబోతుంది, అంటే ట్రాన్సాక్షన్ డే రోజే అదే రోజు వచ్చేలాగా. అట్లా సెబీ ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్ ప్రయోజనాలు కాపాడుతూ ఉంటుంది. అంటే చిటీస్ ఏంటంటే అన్రిజిస్టర్డ్ అయితే మీకు రిస్క్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో మీకు రిస్క్ అంటే ప్రిన్సిపల్ అప్ డౌన్ అవుతూ ఉంటుంది, కానీ ఎత్తిపోటాలు ఉండదు, కంపెనీలు ఎత్తేటాలు ఉండవు. పైగా దీర్ఘకాలం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చిటీస్ లో ఉండదు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది. అయితే ప్రజలు ఏం చేయాలంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే అమ్మా, డిసడ్వాంటేజ్, వేలకు వేలు స్కీమ్స్ ఉంటాయి. మీకు ఏ ఫండ్ సూటబుల్ అన్నది మీరు కనిపెట్టలేరు, ఇన్వెస్టర్కి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. కాబట్టి డిస్ట్రిబ్యూటర్ని ఆశ్రయించండి, డిస్ట్రిబ్యూటర్ మీకు గైడ్ చేస్తారు. ఇప్పుడు కూడా గైడెన్స్ ఉంటే ఏంటంటే మీకు ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి, భయం ఉండదు, మార్కెట్ బట్టి భయం ఉండదు. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అప్పుడు మీకు బాగుంటుంది డిస్ట్రిబ్యూటర్ ఉంటే.
ఒక అడ్వైజర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఫినాన్స్ ప్రొఫెషనల్ కానీ ఉంటే మీకు మీ యొక్క లక్ష్యాలు చేరుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంది. మేము ఎంతో చూసాం మేము. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి చిట్టీస్తో పోలిస్తే దీర్ఘకాలంలో చాలా మంచివి, ఓకే. చాలా మంచివి. అసలు ఎంత మంచివి అంటే ఏ ఫ్రాడ్ ఉండదు అందులో. అన్ని ఆర్థిక లక్ష్యాలు మనకు నెరవేరుతాయి. సో న్యూ ఇయర్ నుంచి ఆర్డినరీ పర్సన్స్ కానీ మధ్యతరగతి కానీ ధనవంతులు కూడా 100 కోట్లు 1000 కోట్లు టార్గెట్ చేయొచ్చు. వాళ్ళు కూడా మనం చెప్పేది ఏంటంటే 2025లో ఈక్విటీస్ అనేది మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ సాధనంగా తీసుకొని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ డైవర్సిఫైడ్ తీసుకొని మాలాంటి వాళ్ళకి కాల్ చేయండి, మేము గైడ్ చేస్తాం మీకు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.